విశాఖ పెందుర్తి ఈ నెల 23వ తారీఖున స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీళ్లు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేట ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. తొలి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆరంభమయ్యే ఈ పరిశ్రమ నందు దాదాపు 30,000 మంది యువత ఉద్యోగాలు పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉగాది సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కోరాడ రాజాబాబు, స్థానిక పార్టీ నాయకులు కునిగంటి కనకరాజు, వేగి పరమేశ్వరరావు, అవగడ్డ అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చాలా మంది మినిమం మనలో దొరికే ఉంటాం. ఒక ఐటీలో సుమారు నెలకి 12 లక్షల ఉద్యోగం ఉంది. ఒక అమ్మాయి ఎన్నాళ్ళు వచ్చినా నా ఉద్యోగం 12 లక్షలు నేను బాగుపడ్డది, దీనివల్ల ఏంటి ఉపయోగం, సమాజానికి ఏదైనా సేవ చేద్దామని చెప్పి ఆలోచిస్తుంది. ఐటీ ఉద్యోగాన్ని కాదు 12 లక్షలు సివిల్స్ రాస్తే మూడు సార్లు ఫెయిల్ అయిపోయింది. మానేసి ఏమన్నా తప్పు చేసామా, ఇంట్లో ఏమంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు, నీకు ఒడుకొడుకుంది వాళ్ళ ఉద్యోగాన్ని వేస్తుంటామని చెప్పి వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే 4వ నెలలో సక్సెస్ అయిందో అంటే మామూలు అదే రోజు మన దాంతో పాటు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ మన గవర్నమెంట్ వచ్చిందో దీన్ని రోజు పంపించారు పార్టీ. దీన్ని ఆ గ్రామాల్లో మీరు రోజులో తీసుకెళ్ళి సోషల్ క్యాంపెయిన్లు మనం వ్యవసాయం క్యాంపెయిన్ చేసామో దీన్ని కూడా లోకల్ చేసి ఈ 2 ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నా. మళ్ళీ మొదటి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆంధ్రప్రదేశ్లో 20 ఎంత ఉంది డీటెయిల్గా 2 మంది చెప్పడం కాబట్టి ఈ నాయకులు అప్పుడు అందుకోవడం జరుగుతుంది.